నెంబర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అర్థం కాకపోయినా ట్రాన్స్లేషన్ మళ్ళీ ప్రభంజన్ యాదవ్ ట్రాన్స్లేషన్ చేసిండు. అయితే ఇందులో ఒక మాట ఏంటంటే, మా వాట మేమే, మా ఓబీసీ మహిళల కోట మేమే మాట్లాడుకుంటాం, మీరు కూడా పురుషులే, మీ ఆధిపత్యంలో మమ్మల్ని కూడా ఏం తక్కువ హింస లేదనేది ఒక మాట ఉందట అన్న ట్రాన్స్లేషన్ చేసి చెప్పిండు. నాకు ఇంగ్లీష్ రాదు. కాదు, ఆధిపత్యం ఏం లేదు, మంచిగా చూసుకుంటారు, వెన్నుదన్నుగా ఉంటారు అనేది అంటున్నాం. ఇంటికి పోయినాక మళ్ళీ బాగుంటుంది కాబట్టి. ఈ సభ మధ్యలో అందరూ వేదిక మీద ఉండవలసిన వాళ్ళే ఉన్నారు. నిమ్మల వీరన్న, డాక్టర్ చంద్రయ్య సోదరుడు, ఎందుకు అలిగిన మొహం కొంచెం నవ్వన్నా, తమ్ముడు ఓదెల రాజుబాబు, గాజోజి శ్రీనివాస్ పాట పాడతాడు, ఇప్పుడు పిలుస్తా తమ్ముని. తర్వాత మాల హక్కుల పోరాట విద్యావంతుల వేదిక నుంచి బాబు రావన్న, తమ్ముడైతే నాతోటి నిరంతరం ఈ సబ్జెక్ట్ ఎప్పుడు అనుకున్నామో అప్పటి నుంచి వేదాంత్ మౌర్య నాతోటే. తర్వాత మా కాకి బల్గం మా నల్లిగంటి శరతన్న కూడా రావడం సంతోషంగా ఉంది, 2 మాటలు మాట్లాడతాడు. తర్వాత విశ్వనాథుల పుష్పగిరి, తర్వాత ఎవరు మా తమ్ముడు లోకానికి ఎరక కదా, మా తమ్ముడు విశ్వనాథుల పుష్పగిరి. తర్వాత లక్ష్మీదేవక్క ఉంది, వేదిక మీద మాట్లాడుతుంది. సోదరి యశోద, తర్వాత ప్రొఫెసర్ జడ్చర్ల నుంచి వచ్చిండ్రు పావని మేడం, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే సోదర అక్క ఇవాళ కాదు, ఈ హిందూ కోడ్ బిల్లు అది పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు కాదు, అంతకు ముందు నుంచే తన స్వరం వినబడుతుంది. అక్క వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నా. సోగరక్క వేదిక మీదకి రావాలి. అట్లనే అక్క పేరు ఏందో ఉండక్క, షైరా బాను అక్క కూడా ఈ మధ్య కలిసినాం మేము. తర్వాత అన్న నారాయణ, అక్క చెప్పలేదు ఇంటి పేరు, నాకు సంబంధం లేదు, నేను మళ్ళీ దేవులాడి తీసుకుంటా. ఇంకా సభలో అక్కడక్కడ తమ్ముడు యాకయ్య మంచి పాటగాడు. ఇక అక్కడక్కడ కొన్ని పేర్లు వదిలేసినా వాళ్ళని వేదిక మీదకి వచ్చి మళ్ళీ మాట్లాడతారు. లక్ష్మీదేవి అక్క కూడా వేదిక మీదకి రావాలి, తను 2 నిమిషాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆమె జీవితమే త్యాగం, ఆమె పోరాటం చాలా మందికి స్ఫూర్తిదాయకమైనటువంటిది. ఇప్పుడు మన మొత్తం మగోళ్ళనే మాట్లాడిస్తున్నారని వేదిక మీద నుంచి వస్తున్న నిరసనలు, అందుకే పటేల్ వనజక్క మాట్లాడాలి. ఆ పటేల్ వనజక్క మాకు గన్నుగా తెలుసు, ఈరోజు అసెంబ్లీలో పెన్నుగా మారనుంది. రాజ్యాధికారంలో వాటా కోసమై ఏం చేస్తే బాగుంటుందని తన నోట విందాం.